హాయ్ హలో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఇదిగో ఇదేంటంటే నల్లకారం చేద్దామని అయితే ఇక ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, ఇక ధనియాలు తీసుకున్నాను. తీసుకొని మీకు చూపిద్దామనేసి అన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇక పక్కన ఒక బాండి పెట్టుకొని వేయిస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ధనియాలు, కొంచెం మిరియాలు అన్నీ వేయిస్తూ కూర్చున్నాను. ఇక అదేదో వీడియో ఎక్కడో గోడకి వెళ్ళిపోయింది, కాకపోతే మీకు చూపించలేదు. అది కనబడలేదు, కానీ దూరగా అయితే వేయించాను. ఎందుకంటే అదేదో స్టాండ్ తీసుకున్నగా స్టాండ్ నాకు అలవాటు అవ్వలేదు. ఇక సరే ఆ స్టాండ్ వలన అలవాటు అవ్వలేదు, అది ఎక్కడికో మారుమూల గ్రామంలోకి వెళ్ళిపోయింది. సరే ఆ గ్రామంలోకి వెళ్ళిపోయిందిలే అనేసి అయితే మీకు బాగా అయితే ఎగినాయి. ఓకేనా, మళ్ళీ నేను చేత్తో పట్టుకొని మీకు చూపిస్తున్నా. ఇక మిరియాలు కూడా వేసేసి దోరగా అయితే వేయించాను. ఎండుమిరకాయలు కూడా వేయించాను. అన్నీ పక్కన పెట్టుకొని అన్నీ చేశాను. ఇక ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను. మళ్ళీ పోయింది గోడకే. ఇక అన్నీ వేయించేసి అవి కూడా దోరగా మరిగి నల్లగా అవుతాయి. ఎందుకంటే ఎమ్మడెమ్మడి ఎండుమిరకాయలు. ఇక మిక్సీకి అయితే అన్నీ కలిపి మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకొని అవి అయితే కొంచెం మనం ఎంత ఉప్పు కావాలో అంత తగినంత ఉప్పు వేసుకోండి. మీకు కావాల్సినంత ఉప్పు, ఎక్కువ కాదు. అన్నీ ఇవి మాత్రం మామూలుగా వేయించిన ఎండుమిరకాయలు మాత్రం నూనెలో వేయించాను. నూనెలో వేయించేసేసి ఇక ఇవైతే మిక్సీ మెత్తగా పొడి పట్టుకుంటున్నాను. పొడి పట్టుకొని ఇక పొడి అయితే పక్కన పెట్టుకొని మళ్ళీ మనము ఏంటంటే మనకు అన్నిట్లో ఏదో పక్కనకి వెళ్ళిపోయినాయి, ఏమనుకోవద్దు. ఏది ఆ స్టాండ్ వల్లనే నాకు వీడియో అన్నది సరిగ్గా రాలేదు. సరే ఇక మీరు అర్థం చేసుకుంటారు అనేసి అయితే వీడియో పెడుతున్నాను. ఆ పొడి చేశాను. తర్వాత ఇక ఎండుమిరకాయలు వేసుకున్నా. ఏంటంటే మనకు ఈ ఎండుమిరకాయలు వేసుకొని చేసుకొని ఇక మనము ఎందుకంటే బాలంతలకు మంచిది అనేసి ఇది ప్రాసెస్ అంతా మా అక్క వాళ్ళు చెప్పారు, ఇలా కొట్టు కారం అనేసి. సరేలే అనేసి మీకు కూడా చూపిస్తే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకైతే మాకు తెలుసులే అనుకుంటారు, తెలియని వాళ్ళు అయితే చూస్తారు. ఇంకా చూసి కొంచెం చేసుకుంటారు. ఎందుకంటే ఇది కొంచెం వేడివేడి అన్నంలో ఇంత కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకో సూపర్ ఉంటుంది. డెలివరీ అయిన వాళ్ళే కాదు, మనం కూడా తినొచ్చు. చలికాలం కదా, కొంచెం బాగుంటుంది. కాస్త నెయ్యి తగిలించాలి. ఇక నేనైతే కారపొడి అయితే మంచిగా కొట్టేసేసి అయితే రెండు అయితే మళ్ళీ కలిపి మళ్ళీ మిక్సీకి వేసేస్తా. రెండు కలిపి వేసేసినామనుకో అది కొంచెం బాగుంటుంది. ఇక వెల్లుల్లిపాయలు ఎక్కువ నలగకుండా కచ్చాపిచ్చ నలగాలని వెల్లుల్లిపాయలు అయితే వేసాను. వేసేసి వెల్లుల్లిపాయలు అయితే మిక్సీకి వేస్తున్నాను. ఎంత ఇది చేసినా లైక్లు మాత్రం అంతే వస్తున్నాయి. ఎన్ని వీడియోలు పెట్టినా లైక్లు మాత్రం, సబ్స్క్రైబర్లు మాత్రం పెరగట్లేదు. అందరేమో డబ్బులు ఎంత వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఇక ఎల్లుల్లిపాయలు వేసి అన్ని పొళ్ళు వేసేసి ఇక ఒక తిప్పుదామని తిప్పుతున్నాను. కానీ కొంచెం నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరగాలి, కొంచెం నాకు ఇది వస్తుంది కదా. నీకు డబ్బులు రాలేవా అంటున్నారు. నాకు అసలు ఇప్పటివరకు డబ్బులే రాలేదు. మళ్ళీ మే నెల వస్తే 2 ఏళ్ళు నేను వీడియో స్టార్ట్ చేసి కూడా ఎన్ని వీడియోలు పెట్టాను అంటే ఎప్పటికి రావాలో అప్పటికే వస్తాయి. కానీ జనాలు పోటీగా ఉన్నాయి. నాకు ఒకటి అదే అర్థం కాలేదు, ఎంత మంచిగా పెట్టినా మనకేమో ఈ పిచ్చిగా వస్తున్నాయి, ఏమి పెరగట్లేదు. పిచ్చిగా పెట్టిన వాళ్ళకి మంచిగా వస్తున్నాయి అంటే వాళ్ళు సెలబ్రిటీలు కదా, అందుకనే వస్తున్నాయి. ఇక నా వీడియో అయితే ఘాటకెక్కింది, కానీ మీకు కూడా చెప్దామనేసి చెప్తున్నాను. ఇక పొడి అయితే చేసి పెట్టేశాను. మిక్సీ ఒకటే కనబడుతుంది, సౌండ్ ఏమి వినబడట్లేదు బర్రమని. సరేలే బర్రమంటది సరే అనేసేసి ఇక నేనైతే అన్నీ చూపించా. పొడి అయ్యింది, తీసాను. ఎందుకంటే మిక్సీ మొత్తం వీడియో పెట్టేసిన, చూసారా అలా అవుతుంది. దాన్ని పొడి చేసుకోవాలి. ఇక దీంతో పాటు కూడా ఎండుమిరకాయలతో పాటు కూడా నేను కరివేపాకు కారం కూడా చేశాను. సేమ్ ప్రాసెస్ అదే. ఇదేమో నల్లగారం, అదేమో కరివేపాకు కారం. ఇప్పుడైతే నల్లగారం అయిపోయింది. కరివేపాకు కూడా వేయించినవి ఉన్నాయి కదా, అదే పొడి కొంచెం వేసేసి ఒక తిప్పితే కరివేపాకు కారం కూడా వస్తుంది. ఇప్పుడైతే నల్లకారం అయిపోయింది. పుట్నాల కారం ఇది. పుట్నాల కారంలో ఏం చేసినంటే ఆ నల్లగారం ఉంది కదా, అది తీసి కొంచెం వేసి పుట్నాలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేశాను.
సూపర్ అది కూడా వచ్చింది. ఎందుకంటే ఇడ్లీలకి దోశలకి కావాలి కదా, ఎతికే పని లేకుండా. ఇది కరివేపాకు కారం. ఆ నల్లగారంలోది పొడి పక్కన పెట్టిన కదా, కొంచెం పొడి దీంట్లో కనేసేసి ఇక ఇది నూనెలో బాగా ఫ్రై చేసా. కొంతమంది ఎండబెట్టి చేస్తారంట, ఎండబెట్టింది నాకు నచ్చలేదు. పచ్చి కరివేపాకే ఆయిల్లో ఫ్రై చేసి కారం అయితే చేసా. సూపర్ ఉందబ్బా.